గాంధీభవన్ బాస్ రేసులో కొత్త పేరు వినిపిస్తోంది. నిర్ణయం ఆలస్యం కావడంతో మరికొందరు నేతలకు కూడా పీసీసీ చీఫ్ పదవిపై ఆశ కలుగుతోంది. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఓ నేత తాజాగా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు ఇద్దరి పేర్లే పీసీసీ చీఫ్ పదవికి వినిపించాయి. ఇప్పుడు మూడో పేరు తెరపైకి రావడంతో మూడు ముక్కలాట మొదలైంది. ముగ్గురు నేతలు రేస్లో తానే ముందుండాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇంతకీ కొత్తగా ముందుకు వచ్చిన ఆ మూడో నేత ఎవరు? వాచ్ ఇట్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నియామకం ఆలస్యం అవుతూ ఉండడంతో కొత్త పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గతం నుంచి పీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన పాలనపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలనే లక్ష్యం. పీసీసీ చీఫ్ కాలపరిమితి కూడా ముగియడంతో కొత్త నేతను ఎంపిక చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. నిర్ణయం ఆలస్యం కావడంతో గతంలో వినిపించిన పేర్లతో పాటు మరో నేత పేరు కూడా తెరపైకి వచ్చింది. మొదట్లో అన్ని సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ కోసం పోటీ పడ్డారు. చివరికి బీసీ నేత ఒకరు, ఎస్టీ నేత ఒకరు బరిలో నిలిచారు. కానీ ఇప్పుడు మరో బీసీ నేత కూడా నేను పోటీలో ఉన్నానంటూ కాంగ్రెస్ హైకమాండ్ కు గుర్తు చేస్తున్నారు. దీంతో గాంధీ భవన్ లో మూడు ముక్కలాట స్టార్ట్ అయింది. గౌడ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్లు పీసీసీ చీఫ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మొదట్లో పీసీసీ చీఫ్ పదవి మహేష్ కుమార్ గౌడ్కే అని అంతా భావించారు. ఢిల్లీలో కూడా అలాంటి ఊహాగానాలే వినిపించాయి. ఇంతలో రంగంలోకి దిగిన మధు యాష్కి తాను కూడా పోటీలో ఉన్నా అని ప్రకటించారు. గతంలో ఎంపీగా చేసిన అనుభవంతో ఏఐసీసీ నేతలతో మంచి పరిచయాలు ఏర్పడటం మధు యాష్కి కలిసి వచ్చే అంశం. దీనికి తోడు కొద్ది రోజుల క్రితం జరిగిన గౌడ సామాజిక వర్గం నేతల సమావేశంలో ఈ వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ ను మంత్రిని చేశాం, మహేష్ గౌడ్ కు ఎమ్మెల్సీ ఇచ్చాం, ఇక ఖాళీగా ఉంది మధు యాష్కి మాత్రమే, ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో మధు యాష్కికే పీసీసీ పగ్గాలు అనే చర్చ ఊపందుకుంది. ఆ తర్వాత మధు యాష్కి కూడా బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు ప్రారంభించడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరింది. పీసీసీ చీఫ్ రేస్ లో హఠాత్తుగా మధు యాష్కి ఎంట్రీ ఇవ్వడంతో అవాక్కైన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఎన్ఎస్యుఐ నుంచి తాను పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో నేతల మధ్య గ్రూపు తగాదాలను పరిష్కరించడంలో మహేష్ గౌడ్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు చెబుతూ తనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీని ఏకతాటిపై నడిపిస్తానని చెబుతున్నారు. నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా ముందుకు సాగుతానని హైకమాండ్ కు చెబుతున్నారట మహేష్ గౌడ్. ఇక పీసీసీ రేస్ లో ఎస్టీ వర్గం నేత బలరాం నాయక్ ఎప్పటి నుంచో ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి లంబాడ వర్గానికి ఒక్కసారి కూడా పీసీసీ ఇవ్వలేదని, అలాగే ఇప్పటి మంత్రివర్గంలో కూడా తమ వర్గం నుంచి ఎవరూ లేరని, అందువల్ల తనకు పీసీసీ అవకాశం ఇవ్వాలని బలరాం నాయక్ కోరుతున్నారు. లంబాడా సామాజిక వర్గం నుంచి తనకు అధ్యక్ష పీఠం ఇస్తే దేశవ్యాప్తంగా పార్టీకి ఎస్టీల్లో బలం పెరుగుతుందని బలరాం నాయక్ చెబుతున్నారట. మొత్తంగా ఈ ముక్కోనపు పోటీలో గాంధీ భవన్ బాస్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.